జగన్ క్రిస్టియనా కాదా? సోనియా గాంధీ కూడా క్రిస్టియనేగా. మరి సోనియాని కాదని చెప్పి జగన్కి ఎందుకు ఓటేశారు? బేసిక్గా అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా వారసులుగా ఎవరిని అంగీకరిస్తారు? వాస్తవానికి ప్రజలు జగన్ని అంగీకరించారు 2 టర్మ్స్. ఇప్పుడు ఆ వారసత్వంలో తనకు వాటా కావాలని కోరుతోంది ఈ అమ్మాయి. దానికి తోడుగా ఈ అనిల్ నేను కూడా గెలిపించాను కాబట్టి నేను చీలుస్తానంటున్నాడు. అది సాధ్యమయ్యేటట్టయితే తెలంగాణలోనే తీసుకునేవాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు అక్కడ? అంటేనే ఎంత కెపాసిటీ ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ప్రధానమైనటువంటిది అనిల్ లక్ష్యం కానీ షర్మిల లక్ష్యం కానీ కనబడుతున్నది నాన్న వారసత్వాన్ని తను తీసుకుని సాధించగలుగుతుందన్నటువంటి నమ్మకంతోన, లేదు అనుకునేటట్టయితే గనక అన్నని ఓడించడానిక. రెండోదే కనబడుతుంది. ఎందుకంటే నాన్న వారసత్వం అనేటట్టయితే గనక ఆ మొక్క మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలోకి చేరరు కదా. ఏ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్లో పెట్టింది, రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్లి జైల్లో పడేసింది. అదే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే నాన్న వారసత్వం అనేది పోయింది. అదేమంటే నాన్న పార్టీ నాన్న బతుకున్నంత వరకు అదే. నాన్న చనిపోగానే ఏం చేశారు? అయిపోయింది కదా. అట్లాంటి పార్టీతో చేరినప్పుడే